అలా అండి అందరూ ఏం చేస్తున్నారు? మేమైతే ఏం చేస్తున్నాం చూద్దరు కదండి. మా బావ అయితే సొరకాయ తీసుకొచ్చాడు మార్కెట్ నుంచి వస్తా. దీంతో ఏమన్నా చేయమని అడిగాడు. సరే బావ సొరకాయ అయితే తురిమి నాకు చిక్కు తీసి తురిమి ఇవ్వు బావ అని చెప్పి అన్నాను. అలాగే ఆయన చిక్కు తీసి తురుముతున్నాడు. చల్లగా ఉందిగా, మాకైతే బాగా వర్షాలు పడుతున్నాయి. వర్షాలకి ఆయనకు వేడిగా ఏమైనా తినాలనిపించింది. వెరైటీగా ఏమన్నా చేసి పెట్టమని అడిగాడు. ఇంకా అందుకని సొరకాయతో నేనైతే ఇదిగో సొరకాయ తురగడం అయిపోయింది. దీంట్లోకి బియ్యం పిండి అండి, తగినంత బియ్యం పిండి వేసుకొని, నేను వేరే వాటర్ ఏమి వేయను, బియ్యం పిండి వేసుకొని ఆ సొరకాయలో వచ్చే ఆ నీరుతోనే కలుపుతాను. సొరకాయ క్వాంటిటీ ఎక్కువే ఉంటుంది అనమాట. చూసి బియ్యం పిండి తగినంత వేసి అలా కలుపుకుంటాను. దీంట్లోకి మనకి రుచికి తగ్గట్టు జీలకర్ర అండి, జీలకర్ర, సాల్ట్, తినేవాళ్ళు పచ్చిమిరపకాయలు మన ఎర్రకారైనా ఇలా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మా బావ అయితే చిక్కు తీసి ఇప్పుడు సాల్ట్ నాకైతే ఇలా రెడీ చేసేసి ఇచ్చాడు. సరిపోతే సరిపోయిందా లేదా చూడమన్నాను. కలిపి పక్కన పెట్టేసి సరిపోయిందా లేదా చూసి కొంచెం తగ్గితే కలిపి ఇచ్చాను నాకు. నేనైతే ఇదిగోండి ఇలా పొయ్యి మీద ఇలా చేస్తున్నాను, పెనం పెట్టి. ఇలా చేసుకుంటే ఏంటంటే ఆయిల్ తక్కువగా పడుతుంది. దీన్నే తెపాల చెక్కలు అంటారు. తెపాల చుట్టూ చూడండి, వెనకట వాళ్ళకైతే తెలిసింది, పెద్దవాళ్ళకి. మా అమ్మ వాళ్ళు అయితే అలా చేస్తారు. నేనైతే కొంచెం ఆయిల్ తక్కువగా ఉండటం కోసం ఇలా పెనం మీద అయితే వేసి చేస్తున్నాను. ఇదే నూనెలో వేసుకుంటే సొరకాయ గారెలు అని కూడా అంటారు. సొరకాయ గారెలు అంటారు, సొరకాయ తెపాల చెక్కలు అంటారు. నేను చేసినైతే సొరకాయతో రొట్టెలు, పెనం మీద కాల్చాను కదా, సొరకాయ రొట్టెలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మాకైతే 4-5 రోజుల నుంచి బాగా వర్షాలు పడుతుంది. వాతావరణం చాలా కూల్గా ఉంది. అందుకే మా బావకి ఇంకేమన్నా తినాలనిపించింది. వేడిగా ఏమన్నా చేయి సుజీ అని అడిగాడు. అడిగితే ఇంక నేనైతే ఇలా చేసేసాను. ఆయనకి వాళ్ళ అమ్మోళ్ళు, మా అమ్మోళ్ళు అందరూ గుర్తుకొచ్చారు. వాళ్ళ అమ్మోళ్ళు అయితే ఆవిటి కుడుము అలాంటివి చేసి పెడతారు. మా అమ్మోళ్ళు అయితే ఇలా రొట్టెలు ఇలా చేసి పెడతారు. వాళ్ళు వెనకటోళ్ళు కదండి, అలాగే చేసి పెడుతుంటారు. అవన్నీ గుర్తు తెచ్చుకొని ఆయన చాలా అందరినీ నవరేసుకుంటూ టేస్ట్ని ఆస్వాదిస్తూ తింటా ఉన్నాడు. చాలా అంటే చాలా మెచ్చుకున్నాడు. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి అని చెప్తున్నాడు. సొరకాయ చాలా మంచిదండి. సొరకాయ కూర చేసుకోవచ్చు, సొరకాయ హల్వా చేస్తారు. హల్వా అంటే అందరికీ తెలుస్తుంది. సొరకాయతో ఇలా చేసుకొని తినొచ్చు, చాలా మంచిది. నాకైతే ఇదేనండి, నేనైతే కొంట నా పెళ్ళి మా అమ్మోళ్ళకైతే ఎంత వెనకాల ఖాళీ ప్లేస్ ఉండేది. ఖాళీ ప్లేస్లో అయితే చెట్ల పాదులు అన్నీ పెట్టేది మా అమ్మ. అట్లాగే పండేవి. నా పెళ్ళైనాక నేను సొరకాయ కొంటామంటూ నేను కాదులేండి, మా బావకు ఇట్లా బాగా చేసేవాళ్ళు. ఇదే ఫస్ట్ ఆయనకు ఒకసారి చేసి పెట్టాను. తిని చాలా బాగున్నాయని చేయమని అడిగారు. ఓకే, బై బై. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.